చాలామంది ఇల్లు కొన్నారు. ఉన్నదానికంటే ఎక్కువ రేట్ పెట్టి మరీ కొన్నారు. దానివల్ల ఇప్పుడు ఇళ్ళ షార్టేజెస్ వచ్చాయి. ఇల్లులు చాలా రేట్ తోటి అమ్ముతున్నారు. అంతేకాక ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. 6%, 7% అంటున్నారు. ఒక 2-3 years బ్యాక్ అరౌండ్ 2.5 to 3% మాత్రమే ఉండేది. ఇది కాక హోమ్ ఓనర్స్ అసోసియేషన్ ఫీ అని ఇంకొకటి ఉంటుంది. HOA అంటారు. అది $100, $200, $300, $500 ఇలా ఇల్లు ఎక్స్పెన్సెస్ బట్టి, హౌస్ ప్రైస్ని బట్టి ఉంటుంది. కొంతమంది అయితే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నప్పుడు 2 ఇళ్ళకి సైన్ చేశారు. అంటే ఒకరికి 2 ఇళ్ళు ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు సప్లై చైన్ తక్కువ ఉండడం వల్ల ఇల్లులు తగిన ధరలో కొనలేకపోతున్నారు. బ్యాంక్స్ ఏమో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించట్లేదు. గవర్నమెంట్ తగ్గించట్లేదు. ఎందుకంటే అవి తగ్గిస్తూ ఇంకా ఇల్లులు ఎక్కువ మంది కొంటారు. ఇంకా ఇళ్ళ రేట్స్ పెరిగిపోతాయి. ఈ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారు. కొంతమంది అయితే 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు వాళ్ళ ఇల్లు ఈఎంఐ ఇవన్నీ కట్టేసి ఉంటారు. ఇప్పుడు లోన్ మొత్తం క్లియర్ అయిపోయి ఉంటుంది. వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారు. ఎవరైతే 3 సంవత్సరాల కంటే ముందు కొన్నారో, అంటే 3% బిలో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఇల్లు కొనుక్కున్న వారు ఉంటారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు. ఎవరైతే 5-6%, 7% పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నారో వాళ్ళకి ఈఎంఐ కట్టడం బాగా కష్టం అవుతుంది. ఎందుకంటే శాలరీ హైక్ అయితే ఎక్కువ ఉండట్లేదు ఇన్ఫ్లేషన్ చేయబట్టి. ఒకప్పుడు 3-4 years బ్యాక్ పాల క్యాన్ ప్రైస్ $3.50 మాత్రమే ఉండేది. ఇప్పుడు $4.8, $5, $5.50 ఉంటుంది. అక్కడే తెలిసిపోతుంది. ఎగ్స్ ఒక డజన్ $1.50 ఉండేది. ఇప్పుడు $3-4 కూడా అయింది. కొంతమంది అయితే హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇంకొక చోటకి వెళ్ళి షేర్డ్ లివింగ్, ఒకే ఇంట్లో 3-4 వండుకుంటూ ఆ షేర్డ్ ఎక్స్పెన్సెస్ తోటి బ్రతుకుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఏమో ఇంకొక స్టేట్లో ఉంటుంది, ఇతనేమో ఇంకొక స్టేట్లో పనిచేస్తూ ఉంటాడు. సరే, ఇళ్ళ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి రెంట్ కొందామంటే రెంట్కి కూడా అదే ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ $2,000 ఇల్లు రెంట్ ఉందనుకోండి, 2 bedroom హౌస్. ఇదే మనం ఇల్లు మార్ట్గేజ్ లోన్ పెట్టి ఇల్లు తీసుకున్నా కూడా దాదాపు $2,000-$2,500 అవుతుంది. సో ఎలా అయినా మినిమం $2,000 పెట్టాల్సిందే. అంటే మన శాలరీ 5,000 వచ్చిందంటే $2,000, $2,500 ఇంటికే వెళ్ళిపోతుంది. యూఎస్లో 18 years దాటాక ఎవరు ఇంట్లో ఉండరు. మోస్ట్లీ పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోతారు. అయితే ఈ మధ్య రీసెంట్గా ట్రెండ్ ఏంటంటే ఇల్లు రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల $1,500, $2,000 వాళ్ళు పెట్టి ఇంట్లో ఉండలేక మళ్ళీ ఎక్స్పెన్సెస్, యూటిలిటీస్ బిల్లు, పవర్ బిల్ అని, గ్యాస్ బిల్ అని, వాటర్ బిల్ అని, ట్రాష్ బిల్ అని ఇవన్నీ కట్టలేక వాళ్ళ పేరెంట్స్ తోటే ఉంటున్నారు కొంతమంది అయితే. యూఎస్లో బిలియనర్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నారు. అలానే హోమ్లెస్ పీపుల్ కూడా పెరుగుతున్నారు. ఈ హోమ్లెస్ పీపుల్ వాళ్ళు కార్లో కానీ చిన్న వ్యాన్లో కానీ బ్రతుకుతూ డే టైంలో వెళ్ళి వాళ్ళు ఏదో చిన్న జాబ్ చేస్తూ ఉంటారు. రాత్రిపూట వచ్చేసి మళ్ళీ ఆ కార్లో వ్యాన్లో పడుకొని బ్రతికేస్తున్నారు ఈ ఇంటి రెంట్లు కట్టలేక. కొంతమంది అయితే వాళ్ళు ఉన్న స్టేట్లో చాలా రోజుల నుంచి చుట్టాలు, పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరు దగ్గరలో ఉన్నప్పటికీ ఆ రెంట్స్ భరించలేక లేదా ఇల్లు లోన్లు భరించలేక వేరే స్టేట్లు, అంటే అందరికీ దూరంగా వెళ్ళి వేరే స్టేట్లో ఎక్కడైనా కొద్దిగా తక్కువ రేటుకి ఇల్లు ఏమైనా దొరికితే అక్కడ వెళ్ళి ఉంటున్నారు. ఇండియాలో PF సేవింగ్ స్కీమ్ ఉంటుంది కదా, మన ఆఫీస్లో ఎంప్లాయర్స్ సేవ్ చేస్తారు మనకి. అలానే ఇక్కడ యూఎస్లో కూడా 401k ప్లాన్ ఉంటుంది. చాలామంది అందులో ఎన్రోల్ అయ్యి మనీ సేవ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి చాలామంది అందులో నుంచి డబ్బులు తీసుకొని వాడేసుకుంటున్నారు. కొంతమంది అయితే రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ మళ్ళీ వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. వాల్మార్ట్ కానీ, మెక్డొనాల్డ్స్. ఎక్కడ దొరికితే అక్కడ ఏ కంపెనీ సీనియర్ పీపుల్కి జాబ్ ఇస్తే ఆ కంపెనీలోకి వెళ్ళి అప్లై చేసుకొని అట్లీస్ట్ 4-5 hours అయినా పర్ డే చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అనేది భయంకరమైన ఆలోచన. కొంతమంది అయితే ఆఫ్ గ్రిడ్ క్యాబిన్స్ కట్టుకొని బ్రతికేస్తున్నారు. ఇప్పుడు అంటే వుడ్స్లోకి, ఫారెస్ట్లోకి వెళ్ళి వాళ్ళే చిన్నపాటి వుడెన్ ఇల్లు కట్టుకొని అందులో అయితే యూటిలిటీస్ బిల్స్ ఇలాంటివి ఏవి ఉండవు. అలానే మార్ట్గేజ్ లోన్స్, ఇంట్రెస్ట్ రేట్స్, ఈ ఈఎంఐస్ కట్టుకోవడం ఇలాంటివి ఏవి ఉండవు కదా అక్కడ. సో అలా వెళ్ళి బ్రతుకుతున్నారు. కొంతమంది అయితే దాన్ని వ్లాగ్ చేసుకొని మరీ యూట్యూబ్ వీడియోస్ చేసుకొని బ్రతికేస్తున్నారు.